పోస్తున్నాను సిమ్లో పెట్టి. గోధుమకి ఎప్పుడు చేత్తో కలుపుతా పోసుకుంటే, గరిటెతో కలుపుతా పోసుకుంటే బాగుంటుందండి. గోధుమకి పోసాను కదా, కొంచెం సిమ్లో పెడతాను. నొక్క పోసిన తర్వాత సిమ్లో పెడితే బాగుంటుందండి, జాయిగా మగ్గుద్ది. లేదంటే అది ఒకేసారి వాటర్ అంతా ఎగిరిపోయి సేమియా ఉంది కదా అంత బాగోదు, మగ్గదండి. ఒక నిమిషం ఇలా మూత పెట్టేస్తే మనకి ఒక్క నిమిషానికి ఉప్మా రెడీ అయిపోతుందండి. మీరేం టిఫిన్ చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గోధుమ నూక టమాటా బాత్ కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఒకే ఐటెంతో చాలా రకాలు చేసుకోవచ్చండి. దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్ తెలుసుకుంటే సరిపోతుందండి. రోజు అదే ఐటెంతో చేసుకున్నా కానీ నిన్న తిన్నాం కదా ఈరోజు మళ్ళీ అదేనా అన్నట్లుగా ఉండదండి, బాగుంటుంది తినడానికి. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా గట్టిగా అయిపోతే బాగోదు. 4 రోజుల నుంచి నేను టిఫిన్స్ ఏమీ వీడియో తీసి పెట్టకపోవడానికి కూడా కారణం ఉందండి. ఏమైందంటే నా ఎంబ్రాయిడింగ్ మిషన్ కూడా కంప్లైంట్ వచ్చిందండి, దారం తెగిపోతుంది అస్తమానం. ఇంకా పక్కన పెట్టేశాను. అలాగే మామూలు మిషన్ కుట్టేది కూడా చాలా ఇసిపించిందండి. అది ప్లస్ బాక్స్ కంప్లైంట్. నేను మిషన్ మోటార్ కంప్లైంట్ ఏమో అనుకుని 10 రోజుల నుంచి అంటే దాన్ని బాగు చేయించాను మోటార్ కూడా, అయినా కూడా మండలో పని చేయలేదు. నిన్న తీరా చూస్తే వేరే కొత్త ప్లస్ బాక్స్ పెడితే పనిచేసిందండి. బాగు చేసేవాళ్ళు కూడా ఎలా అంటే ఇదంటే కంప్లైంట్ ఏంటో కూడా అసలు తెలుసుకోవట్లేదండి, అలా ఉంది. మొత్తానికి మరలా 2 నిన్న పనిచేసినాయండి. అందుకే కొంచెం నాకు ప్రశాంతంగా ఉంది ఈరోజు. వీడియో కూడా చెయ్యాలని అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి నా ఉప్మా. ఇది బాక్స్ పెట్టాలో మరి తింటారో నాకైతే తెలీదు, బయటికి వెళ్ళారు. మీరు కూడా ట్రై చేయండి.